ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ సీఎం జగన్ ప్రధాన అనుచరులు ఆయన లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్ గా వ్యవహరించిన మాజీ అధికారులను ప్రత్యేక దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు. దాదాపు 3,200 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలతో వారిని 3 రోజుల విచారణ అనంతరం అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఒకవైపు సిట్, మరోవైపు ఈడీ రంగంలోకి దిగడంతో ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన నిందితులంతా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ప్రస్తుతానికి సిట్ అరెస్టు చేయగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ కూడా అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో జగన్ కూడా అష్టదిగ్బంధనంలో చిక్కుకున్నారా అన్న డౌట్స్ అయితే వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ అన్ని తానే అన్న ఆరోపణలతో A1 రాజ్ కసిరెడ్డిని పోలీసులు ఎప్పుడో అరెస్టు చేశారు. ఆయన వాంగ్మూలంతో గత ప్రభుత్వంలో సీఎంఓలో కీలక అధికారులుగా పనిచేసిన రిటైర్డ్ IAS ధనంజయ రెడ్డి, మాజీ సీఎం OSD కృష్ణమోహన్ రెడ్డిని తాజాగా అరెస్టు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంతో సంబంధం లేని బాలాజీ గోవిందప్ప అనే ఆడిటర్, భారతీ సిమెంట్స్ పర్మనెంట్ డైరెక్టర్ ను రిమాండ్ కు తరలించారు. వీళ్ల ద్వారానే వసూలు చేసిన సొమ్ములో 1,000 కోట్ల రూపాయలను బెంగళూరుకు తరలించి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలున్నాయి. ఇక ఈ ముగ్గురి అరెస్టుతో సిట్ నెక్స్ట్ స్టెప్ బిగ్ బాస్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ బిగ్ బాస్ ఎవరన్నది బహిరంగ రహస్యమైనప్పటికీ బిగ్ బాస్ ప్రమేయంపై ఆధారాలు ఎంతవరకు లభించాయనేది సస్పెన్స్ గా మారింది. సరైన ఆధారాలు లేకుండా బిగ్ బాస్ పేరు బయట పెడితే ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉండడంతో ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టాలని ప్రభుత్వం వ్యూహాత్మకంగా పథకం వేసిందని అంటున్నారు. లిక్కర్ స్కామ్ లో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు కళ్ళు చెవులుగా చెబుతారు. ఎంపీ మిథున్ రెడ్డి మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు కూడా. గత ప్రభుత్వంలో జగన్ కు ఏమైనా నేరుగా చెప్పే చనువు, సాన్నిహిత్యం మిథున్ రెడ్డికి మాత్రమే ఉండేదని అంటారు. జగన్ కు కూడా మిథున్ రెడ్డిపై అంత నమ్మకం ఎక్కువని కూడా చెప్తారు. అలాంటి సంబంధం ఉన్న మిథున్ రెడ్డిని ఇరుకున పెడితే జగన్ కు ఇబ్బంది పెట్టొచ్చని వ్యూహం ప్రభుత్వం అమలు చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే జగన్ కు దగ్గరి బంధువైన రాజ్ రెడ్డి అరెస్టు వ్యక్తిగతంగా జగన్ ను ఇబ్బంది పాలు చేయడమేనన్న టాక్ వినిపిస్తోంది. జగన్ బంధువు కావడం, లిక్కర్ స్కామ్ లో కమిషన్ల మొత్తం రాజ్ రెడ్డి ద్వారానే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి చేరిందని వారిద్దరూ బిగ్ బాస్ కు అందజేశారని సిట్ లీకులిస్తోంది. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రమేయం ఉందని పరోక్షంగా సిట్ ప్రచారం చేస్తోందని అంటున్నారు. ప్రస్తుతానికి జగన్ ను ఇబ్బంది పెట్టే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులో ఎక్కడా ఆయన పేరు ప్రస్తావించడం లేదని చెబుతున్నారు. కానీ ఆయన చుట్టూ ఉన్న వారిని అరెస్ట్ చేయడం ద్వారా జగన్ ను టచ్ చేసే అవకాశాలున్నాయనే సంకేతాలు పంపుతున్నారని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అరెస్ట్ అయిన రాజ్ రెడ్డి కానీ, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కానీ జగన్ పేరు చెప్పే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ వ్యూహంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి జగన్ ను అన్ని విధాలా దిగ్బంధించాలనే నిర్ణయాన్ని మాత్రమే అమలు చేస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. మొత్తానికి లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు అరెస్ట్ అవడంతో నెక్స్ట్ ఏంటి అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉంటే ఈ కేసులో వారి పాత్ర ఏదైనా ఉంది అంటే అప్పటి సీఎం జగన్ తరపున పనులు చక్కబెట్టడం. సీఎంగా ఉన్నప్పుడు జగన్ సీఎంఓ ఆఫీస్ మొత్తం ధనంజయ రెడ్డి చూస్తే OSDగా జగన్ వ్యక్తిగత వ్యవహారాలు కృష్ణమోహన్ రెడ్డి చూసుకున్నారు. ఫలితంగా ఇద్దరూ దొరికిపోయారు. వీరు ఏం చేసినా అది జగన్ కోసమే కాబట్టి సాంకేతికంగా జగన్ ను అరెస్టు చేసినట్లేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అసలు అరెస్టు చాలా త్వరగానే ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితులంతా ఈ ఇద్దరి పాత్రపై తమ వాంగ్మూలాలు ఇవ్వడంతో సిట్ అధికారులు వారిని అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఇతర నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై వాంగ్మూలం ఇచ్చినట్టు చెబుతున్నారు. దీంతో అరెస్టు భయంతో ఆ ఇద్దరు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలుత వారి బెయిల్ పిటిషన్లు విచారించిన ఉన్నత న్యాయస్థానాలు అరెస్టు విషయంలో రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పాయి. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన నిందితులు శుక్రవారం వరకు అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు సూచనలతో సిట్ విచారణకు హాజరయ్యారు. సుమారు నెల రోజులుగా అరెస్టు భయంతో అజ్ఞాతవాసంలో ఉన్న నిందితులు సుప్రీం సూచనలతో బయటకొచ్చారు. అయితే శుక్రవారం వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడంతో నిందితుల అరెస్టుకు సిట్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ లభించింది. దీంతో 3వ రోజు విచారణకు హాజరైన నిందితులను విజయవాడలో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
సుప్రీం తీర్పొచ్చిన మరుక్షణమే వారిని అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. జగన్ రెడ్డికి 2 చేతుల్లా పనిచేసి లిక్కర్ సొమ్మును బట్వాడా చేసి తప్పుడు మార్గాల్లో పెట్టుబడులు పెట్టించి కుటుంబ సభ్యులతో కంపెనీలు పెట్టించి రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనుగోలు చేయించిన వైనం సాక్ష్యాలతో సహా సిఐడి సిట్ బయటకు తీసిందని అంటున్నారు. అందుకే సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక ఆధారాలున్నందునే ఎలా కళ్లు మూసుకుంటామని ప్రశ్నించడంతో వారి నిర్వాకం ఏంటో స్పష్టమైపోయిందని చెప్తున్నారు. ఇక వాళ్ళు చేసిన ఆ తప్పుడు పనులు చేసింది జగన్ రెడ్డి కోసం, చేయించింది జగనేనన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణంలో 2 కీలక నిందితుల అరెస్టుతో అంతిమ లబ్ధిదారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ స్కామ్ లో 3,200 కోట్లు కమిషన్ గా వసూలు చేసి బిగ్ బాస్ కు అందజేసినట్టు నిందితులు చెబుతున్నారని అంటున్నారు. అయితే ఆ బిగ్ బాస్ ఎవరనేది స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. అయితే రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ్ రెడ్డి, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుతో స్కామ్ లో 90% ఛేదించినట్టేనని అంటున్నారు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారును తెరపైకి తెస్తే దర్యాప్తు ముగిసినట్టేనని చెప్తున్నారు. అయితే అంతిమ లబ్ధిదారైన బిగ్ బాస్ ను టచ్ చేస్తారా లేదా అనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అయితే జగన్ కు అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ విషయంలో ఏదో విధంగా జగన్ ను ఇరికించి జైలుకు పంపాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. అందుకోసమే ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెడుతున్నారని, వారి నుంచి తప్పుడు సాక్ష్యాలు చెప్పించాలని చూస్తున్నారని ఆయన సిట్ అధికారుల తీరు మీద మండిపడుతున్నారు. ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును జగన్ అరెస్టు చేయించి 53 రోజులు జైల్లో ఉంచారన్న కక్షతో ఇప్పుడు అంతకు ఒక్కరోజైనా అదనంగా జగన్ ఉంచాలని రాజకీయ కుట్ర సాగుతోందని అంటున్నారు పేర్ని నాని. అసలు లిక్కర్ కేసుతో జగన్ కి ఏంటి సంబంధమని ప్రశ్నించిన ఆయన జగన్ ను ఏదో విధంగా అరెస్టు చేయించాలని చంద్రబాబు తొందరపడుతున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీ క్యాడర్ కూడా ఇలాంటి తప్పుడు కేసులకు భయపడదని చెప్తున్నారు. ఇదిలా ఉంటే పేర్ని నాని చేసిన ఈ కామెంట్స్ పై పెద్ద ఎత్తునైతే చర్చ సాగుతోంది. నిజంగా మద్యం కేసులో జగన్ ను అరెస్టు చేస్తారా అని అంతా ఆలోచిస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో జగన్ పాత్ర మీద తప్పుడు ఆధారాలు సేకరిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే పలువురు వైసీపీ నేతలు కూడా జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా అరెస్ట్ అవుతారని చెప్తున్నారు. అటు అధికార పక్షం నుంచి కూడా జగన్ అరెస్ట్ అని అంటున్నారంటే ఏపీ రాజకీయాల్లో ఏదో జరిగే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. మరి నిజంగా అలా జరుగుతుందా? లిక్కర్ స్కామ్ కేసు క్లైమాక్స్ కొచ్చిందా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పటికే ఈడీ కూడా రంగంలోకి దిగిన ఈ కేసు సీరియస్ గానే ఉందని అంటున్నారు. మరి ఈ కేసులో ఎవరి పాత్ర ఏంటి అన్నది కూడా సిట్ విచారిస్తోంది. తర్వాత లిక్కర్ స్కామ్ కేసులో రాజకీయ ప్రకంపనలు గట్టిగానే ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఈ కేసులో ఏం జరుగుతుందో. ఇక మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బాలాజీ గోవిందప్పను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని సిట్ కోర్టుకు నివేదించింది. ఇప్పుడు జగన్ రెడ్డి తరపున పనులు చక్కనబెట్టిన వారు అరెస్ట్ అయ్యారు. ఇక అసలు బిగ్ బాస్ ఎవరనేది త్వరలోనే తెరపైకి రానున్నట్టు తెలుస్తోంది. ఆయన చేయించిన నిర్వాహకాలేంటో దేశ ప్రజలందరినీ మరోసారి ఆశ్చర్యానికి గురి చేయడం ఖాయమంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.